మీ ఇంట్లో వంకాయలు గుత్తులు గుత్తులుగా కాయాలా? అయితే మొక్కలను ఇలా పెంచండి. ప్రతి ఒక్కరి ఇంట్లో మొక్కలు ఉండటం సహజం. మరీ ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు అనేక రకాల మొక్కల్ని పెంచుకుంటూ ఉంటాము. కొంతమంది పూల మొక్కలను ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. మరికొంతమంది ఎక్కువగా కూరగాయల మొక్కల్ని పెంచుకుంటారు. కొందరు 2 నాటుకుంటారు. అయితే ఇంట్లో కూరగాయల్లో చాలామంది వంగ మొక్కలను నాటుకుంటూ ఉంటారు. అయితే ఇలా వంగ మొక్కలను నాటే సమయంలో కొన్ని చిట్కాలు పాటించాలి. ఇలా చిట్కాలు పాటిస్తూ వంకాయ మొక్కలను నాటడం వల్ల ఒక్కో మొక్కకు గుత్తులు గుత్తులుగా కాయలనిస్తాయి. వంగ మొక్కలను సూర్యకాంతి చాలా అవసరం వంగ మొక్కలకు. అందువల్ల ఎక్కువ సూర్యకాంతి వచ్చే చోట మొక్కలను నాటడం వలన వంకాయ మొక్కలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను దౌలత్. వెల్కమ్ టు దౌలత్ న్యాచురల్ వ్లాగ్స్. ఈరోజు నేను వంగనారిని నాటబోతున్నాను. చూసారు కదా, ఇది మా పెరట్లోని వంకాయల నుండి సేకరించినటువంటి విత్తనాలను ఇలా నారుగా పోసుకున్నాను. చూసారు ఎంత బాగా వచ్చిందో. 2 రోజుల నుంచి వర్షాలైతే బాగా కురుస్తున్నాయి మాకు. మళ్ళీ వర్షాలు పడిన తర్వాత ఈ వంగనారు ఇలా ఉంది. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి, ఎంత బాగా అనిపిస్తుందో. గ్రీన్గా కొంచెం పెద్దవైతే మొక్కల్ని ప్రస్తుతానికైతే పెకలించి నాటుదామని తీస్తున్నాను మొక్కల్ని. చూసారు కదా, ఇప్పుడైతే మొక్కల్ని నాటుకుందాము. ఈ మొక్కలు నాటుకునే సమయంలో మట్టిని ముందుగానే నేను సిద్ధం చేశాను. ఈ మట్టిలో ఏమేమి వేశానంటే కిచెన్ కంపోస్టు, మట్టి, అంతే. ఆ రెండే వేశాను, ఇంకేం వేయలేదు. నీమ్ పౌడరు అలాంటివి ఏం వేయలేదండి నేను. వేపాకులనైతే కొన్నైతే వేసుకున్నాను ముందుగానే. ఇది 1 మంత్ అయిందనమాట నేను తయారు చేసుకుని కిచెన్ కంపోస్ట్ని తయారు చేసుకుని. అయితే ప్రస్తుతానికైతే నేను ఈ మొక్కల్ని 2 నాటేస్తున్నాను. 2 మొక్కలు తీసుకుని నాటుతున్నాను. ఈ మొక్కలు నాటే సమయంలో ఏంటంటే దూరం పాటించాలి. 1 అడుగు లేకపోతే 2 అడుగులు. మనకి ప్రస్తుతానికి టబ్స్ ఏమీ ఖాళీ లేవని చెప్పి నేనైతే దగ్గరగా నాటుకుంటున్నాను. ఈ మొక్కల్ని కొంచెం పెరిగిన తర్వాత వేరే టబ్స్లోకి మార్చుకుంటాను ప్రస్తుతానికైతే. చూసారు కదా, మీరు దూరంగా నాటుకోండి. ఒక 2 అడుగుల దూరంలో నాటుకుంటే మట్టి చూసారా ఎంత అసలు లూజ్గా ఉందో. చాలా సారవంతంగా ఉంటుంది మన కిచెన్ కంపోస్ట్. 1 సంవత్సరము 2 సంవత్సరాలు మొక్కలు పెట్టిన తర్వాత కదిలించాల్సిన అవసరం లేదు. పోషకాలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అసలు. అంత బాగుంటుంది కిచెన్ కంపోస్ట్. చాలా అంటే చాలా బలం అన్నమాట కిచెన్ కంపోస్ట్ మొక్కలకి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. వాటర్ కొంచెం ఇచ్చుకోండి. ఎక్కువగా వాటర్ నిలవ ఉండకూడదండి, ఎందుకంటే మొక్క పాడైపోతుంది. రూట్స్ అనేవి పాడవుతాయి కాబట్టి ఎక్కువగా ఇచ్చుకోకండి. ప్రతిరోజు తప్పకుండా ఇచ్చుకోవాలి, క్రమం తప్పకుండా వాటర్ని అయితే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మొక్క బాగా వేపుగా పెరుగుతున్న సమయంలో కొద్దిగా ఎరువులు ఇచ్చుకోండి చాలు. నేను ప్రస్తుతానికైతే ఏమి ఇవ్వను, కిచెన్ కంపోస్ట్ ఉంది కాబట్టి మనకి. అయితే తర్వాత నెక్స్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే మొక్క బాగా ఎదిగిన తర్వాత కాయ కాసే సమయంలో బరువుకి మనకి ఏంటంటే కొమ్మలు విరిగిపోతూ ఉంటాయి. విరిగిపోకుండా ఉండాలంటే వీటికి సపోర్టింగ్గా మనకు కర్రలు కానివ్వండి, తాడులు కానివ్వండి కట్టుకోవడమే.